ఈ వీడియోలో అకారణ శత్రుత్వ బాధలు, అంతఃశత్రు బాధల నుంచి సులభంగా బయటపడటానికి ఎలాంటి చిన్న పరిహారం పాటించాలో తెలుసుకుందాం. మనం పైకి వస్తుంటే, మనం ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళు మన చుట్టూ అనేక మంది ఉంటారు. అంతేకాదండి, మీరు ఎప్పుడూ కూడా ఒక వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకోవాలి. దానికి కారణం ఏంటంటే, వెల్లుల్లి దుర్గా స్వరూపం. దుర్గాదేవికి అంతఃశత్రు బాధలు తొలగింపజేసే శక్తి ఉంది. ఎలాంటి శత్రుత్వ బాధలున్నా అవన్నీ తొలగిపోతాయి. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. అంతేకాదండి, మీరు శివుడికి ఎప్పుడు అభిషేకం చేసినా సరే మిరియాలు కలిపిన నీటితో అభిషేకం చేయండి. మిరియాలు నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతో శివుడికి అభిషేకం చేసి నేరేడు పండు నైవేద్యంగా సమర్పించినట్లయితే మీకున్న అంతఃశత్రు బాధలన్నీ తొలగిపోతాయి.